ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఒక నిజం తెలియటం కోసం సోషల్ మీడియా మీద ఆధారపడే స్టేజ్ వచ్చేసింది. ఒక నిజాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయలేని స్టేజ్ వచ్చేసింది. ఒక సమస్య వస్తే లీగల్ గా పోలీసుల దగ్గరికి వెళ్ళినా పని అవ్వదు అన్న ఒక కాన్ఫిడెన్స్ జనాల్లోకి వచ్చేసింది. పొలిటికల్ పార్టీల నేపథ్యంలో ప్రజలందరూ ముక్కలు ముక్కలుగా అయిపోయారు. సక్సెస్ఫుల్లీ థ్యాంక్స్ టు ద పొలిటీషియన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సక్సెస్ఫుల్లీ థ్యాంక్స్ టు ద పొలిటీషియన్స్ ఆఫ్ తెలుగు. మీరు మన రాష్ట్రాన్ని ఎంత నాశనం చెయ్యాలో అంత నాశనం చేశారు. ఇక రాబోయే రోజులన్నీ దరిద్రమైన రోజులే అని మాకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేశారు. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదా ఈ వీడియో జనాలు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ బికాజ్ సబ్స్క్రిప్షన్ మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ నన్ను మోటివేట్ చేస్తుంది. ఎందుకంటే సమాజంలో ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అని మనం ఏదైతే నమ్మి టీవీల ముందర కూర్చొని చూస్తున్నామో వాళ్ళు నిజాలు చెప్పట్లేదు, వాళ్ళు సమస్యల గురించి మాట్లాడట్లేదు, పొలిటికల్ పార్టీల అజెండాలు మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని వాళ్ళు జనం ముందర అమ్మేస్తున్నారు కాదు, అమ్మేశారు. సో లెట్ us not talk about political parties, let us not talk about channels, let us not talk about anything. సోషల్ మీడియాలో నాలాంటి ఎవరో కొంతమంది ఖచ్చితంగా నిజాయితీగా ఉండేది ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మాలాంటి వాళ్లకు ఓకే, మనం సమాజానికి తిరిగిస్తున్నది, మనం సమాజానికి చేస్తున్న మంచికి లేదా సమాజానికి మేము ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నామో తిరిగి సమాజం మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సమాజంలో కూడా కొంతమంది ట్రైంగ్ టు రీస్టోర్ ద స్టెబిలిటీ ఇన్ ద సొసైటీ అనే విషయం మాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీ అందరికీ తెలుసు, రాజమండ్రిలో ప్రియాంక అని ఒక అమ్మాయి, మెడికో, ఆ అమ్మాయిని ఇద్దరు ఇడియట్స్ ఒక మాల్లో థియేటర్కి వచ్చి థియేటర్లో సినిమా చూసిన తర్వాత పోతూ పార్కింగ్ దగ్గర గొడవ పెట్టుకొని ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని కారుతో గుద్ది ఆ అమ్మాయి తల మీద నుంచి కారుని పోనిచ్చారు. అసలు ఆ తల మీద నుంచి ఒక 20 years అమ్మాయి తల మీద నుంచి కారు పోయింది అని విన్నప్పుడు నేను పడిన మనోవేదన అంతా ఇంత కాదండి. బికాజ్ నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు మన చేతి మీదనో మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన మీద ఒక చిన్న రాయి పడితేనే, ఒక గులక రాయి ఏదైనా కార్ల టైర్ల కింద స్లిప్ అయి మన మీద పడితేనే మనం తట్టుకోలేమే. అటువంటిది కారుతో గుద్ది ఒక పెద్ద కార్ని, అమ్మాయి సున్నితంగా ఉంటుంది, అమ్మాయి తల మీద నుంచి పోతే ముఖం ఏమైపోతుంది, ముఖంలో ఎముకలు ఏమైపోతాయి. యూట్యూబ్ వీడియో చేయడం కోసం నేను ఇన్ని రోజులు ఆ అమ్మాయి అలా అయిందని తెలిసిన తర్వాత కూడా నేను యూట్యూబ్ వీడియో ఎందుకు చేయలేదంటే, బేసికల్ నేను ఎటువంటి మెంటాలిటీ అంటే చావుల మీద, హత్యల మీద వీడియోలు చేసి దానివల్ల వచ్చే బెనిఫిట్ని ఎంజాయ్ చేయాలని ఏ రకంగా కూడా అనుకోను. అది డబ్బు కానీ, ఫేమస్ కానీ, అది మర్యాద కానీ ఏదైనా కూడా నేను ఎంజాయ్ చేయను. బట్ నిన్న మధ్యాహ్నం ఆ అమ్మాయి పాస్డ్ అవే. అప్పుడు నా మనస్సుకు అనిపించింది, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ అని. నేను చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత కొంతమందితో అప్పుడప్పుడు కార్లో ట్రావెల్ చేసినప్పుడు కానీ, బ్లాబ్లాలో ట్రావెల్ చేసినప్పుడు కానీ జనాలు చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి మందుతో పెట్టుకోవటం వల్ల ఇదంతా జరిగిందని ఒక 40 ఏళ్ల పైబడిన వాళ్ళు చెప్పటము, 20 నుంచి 35 ఏళ్ల వరకు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్నా, మందు బ్రాండ్ లేకపోతే ఎట్లా అన్నా, గవర్నమెంట్ వాళ్ళు జాలి పెట్టి గేట్లు పెట్టి దానిలో నుంచి మేము తీసుకోవడానికి మేమైనా కుక్కలమా? మందు తాగద్దా? రాత్రింపగళ్ళు మందు తాగాలని ఇప్పుడు మిడ్-నైట్ మనం చికెన్ తెప్పించుకుంటాము, స్విగ్గీలో ఆర్డర్ వస్తుంది. మందు తాగాలంటే గవర్నమెంట్ షాపులు బంద్ ఉంటాయి. ప్రైవేట్ షాప్ అనుకున్నా కొంచెం ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా, 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే వాడు మనకు మందు ఇస్తాడు. మిడ్-నైట్ కూడా మందు ఉండాలి కదన్నా అని ఒక 25 ఏళ్ల కుర్రోడు చెప్పే స్టేజ్ నుంచి బీచ్ల్లో కూర్చుంటే టీ తాగుతామా, మందే కదా తాగాలా అని మాట్లాడిన అయ్యన్న పాత్రుడి దగ్గర వరకు నేను వింటున్నప్పుడు నేను అనుభవించిన బాధ అంటే, నేను బేసికలీ మందు తాగను. సో వాట్ ఐ ఫెల్ట్ ఈస్, ఒక 25 సంవత్సరాల పరిపక్వత లేని కుర్రోడు, ఒక 70 సంవత్సరాల స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇద్దరు ఒకేలా మాట్లాడారండి. ఇప్పుడు మీలో చాలా మందికి భరత్ అని ఒక ఎంపీ తెలుసు, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు. అతను మొన్న విశాఖపట్నం బీచ్ షాక్లో కూర్చొని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ చుట్టుపక్కన కూర్చోబెట్టుకొని, చూడు మీరే ప్రమోట్ చేయాలయ్యా. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నాలాగా లేదా మీలాగా లేదా పిల్లలండి, 20 years 18 years అటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీరే జనాల్లో తీసుకెళ్లాలా. బీచ్ షాక్స్లో మందు పెట్టమని మీరే జనాల ఒపీనియన్ తీసుకొని ఇప్పుడు మేము ఆన్ పైలట్ బేసిస్ ఇక్కడ పెడుతున్నాము, ఆ తర్వాత మనం విస్తరించాలా. గోవా టైప్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా విరాజిల్లాలా. అరే, నేను మన వీడియోల్లో కూడా గతంలో చెప్పాను,
బ్రో, మందు అనేది మనల్ని నాశనం చేస్తుంది. మందు అనేది ఏదో ఫంక్షన్లో ఒక పెగ్గు తాగటం లాంటిది. అది ఒక పెగ్గు తాగేవాడు చేసే విధానం వేరుగా ఉంటుంది. కుక్కల్లాగా కుర్తి తాగినట్టు తాగుతూ, పశువులు తాగినట్టు తాగుతూ రోడ్డు మీద సమాజం పట్ల మనం చూపించే ఒక దారుణమైన యాటిట్యూడ్ చూపించే జనాలు ఒక రకంగా ఉంటారు. సో బెటర్ నాట్ డూ దిస్. ఇప్పుడు సమాజంలో 100 మంది ఉంటారండి. 100 మందిలో ఒక 10 మంది క్రిమినల్స్ ఉంటారు. వాళ్ళకు మందు కావాలి. ఆ 10 మంది రోడ్డు మీదకి వచ్చి గోల చేస్తారు. ఆ 10 మందిని సమాజంతో మనం ఈక్వల్ చేసి మాకు 10 మంది అడుగుతున్నారు, మేము మందు అమ్మాలి అని చెప్పి మీరు బీచ్ షాక్స్లో పెడతాను, రోడ్డు మీద అమ్ముతాము. తప్పు కదా ఇది? ఆ రోజు ఆ ఎంపీ భరత్ మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా మాట్లాడితే నువ్వు పేటీఎం, నువ్వు వైసీపీ కాబట్టి మాట్లాడుతున్నావు. అయ్యన్న పాత్రుడు నోటికి అడ్డు కట్టలేని అసలు ఆ వ్యక్తి ఎలా రాజకీయాల్లో ఉన్నాడని నేను ఈ రోజుకు బాధపడతా. నేను విక్రమార్కుడు సినిమా చూసినప్పుడు, విక్రమ్ సింగ్ రాథోడ్ అనే క్యారెక్టర్ చూసినప్పుడు, పొలిటీషియన్స్ని ఈడ్చుకొచ్చి వాడు మధ్యప్రదేశ్లో చంబల్ వ్యాలీలో ఉండే ఒక ప్రాంతంలో ఉంటాడు అతను ఐఎస్పీ. పొలిటీషియన్స్ ఈడ్చుకొచ్చి మోకాలు చిప్పలు పగలగొట్టి ఇంట్లో కూర్చోబెడతాడు చూసారా? ఈరోజు సొసైటీలో అటువంటి పోలీసులు కరువు అయిపోయారు. ఎంత దారుణం అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు వచ్చినప్పుడు వాళ్ళ వెనక ఎస్పీలు పరిగెత్తుతున్నారు, కలెక్టర్లు పరిగెత్తుతున్నారు, పాలసీలు చేయలేకపోతున్నారు. యాక్చువల్లీ ఇదంతా కాదండి. ఒక పార్టీకి, ఇది నాట్ అబౌట్ స్టేట్ పార్టీ, నేషనల్ లెవెల్లో కూడా మీరు తీసుకోండి. బీజేపీ అనే పార్టీకి దాదాపు 12 సంవత్సరాల నుంచి అధికారంలోకి మనం వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాం. ఎవడినైనా 12 సంవత్సరాలు అధికారంలో కూర్చోబెడితే వ్యవస్థల్ని సమూలంగా కరప్ట్ చేస్తారు కదండి. ఒకప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎప్పుడన్నా, ఇప్పుడు అమిత్ షా లాంటి వాళ్ళు పర్యటనకు వస్తే పరిగెత్తుతున్నారు. దే ఆర్ రన్నింగ్. యంగ్ గర్ల్స్ హూ బికేమ్ కలెక్టర్స్, యంగ్ విమెన్, యంగ్ మెన్, గొప్ప గొప్ప చదువులు చదివి కలెక్టర్లు అయిన వాళ్ళు మంత్రుల వెనక అసలు ఆ పోలీస్ కుక్క పరిగెత్తుతుంటుంది, ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు పరిగెత్తుతూ ఉంటారు. ఇంతకన్నా అసమర్థమైన రాజకీయ వ్యవస్థను మనం ఎక్కడ చూసామా? పోలీసులు అనే విషయం మర్చిపోయారు. ఎస్పీలు వాళ్ళ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంకా కలెక్టర్లు అంటారా, సంతకం చేయి అని ఎవరు మంత్రి ఎవడిస్తే అది సంతకం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో క్రైమ్ రేట్ పెరగమంటే పెరగదా? ఇక్కడ ఆ అమ్మాయి చనిపోయినప్పుడు నాకు డైలాగ్ గుర్తుకొచ్చింది. పవన్ కళ్యాణ్ చెప్పాడు వకీల్ సభలో, వాళ్ళు భయస్థులు, భయపెడితే భయపడతారు. ఇది ఈ స్టేట్మెంట్ అనేది ప్రియాంక తండ్రికి యాప్ట్ గా సెట్ అవుతుంది. ఇక్కడ నేను ప్రియాంక అనే అమ్మాయి గురించి మాట్లాడడానికి 1 more రీజన్ ఉంది. అదేంటంటే ఆ అమ్మాయి మా కర్నూలు అమ్మాయి. షీస్ ఫ్రమ్ రాయలసీమలో పుట్టి 3 బిడ్డలు వాళ్ళ నాన్నకు. అందులో అమ్మాయి పెద్ద బిడ్డ, ఇంట్లో పెద్దది. ఈ రోజు ఆ అమ్మాయి చనిపోయింది. వాళ్ళ నాన్నకి ఏమైనా నష్టమా? లేదు. ఒక 10 రోజులు ఏడుస్తాడు, నెల రోజులు ఏడుస్తాడు, గట్టిగా మాట్లాడితే 2 నెలలు ఏడుస్తాడు. వాళ్ళ అమ్మకి ఏమైనా నష్టమా? ఆమె అంతే. ఒక 2 నెలలు 3 నెలలు బ్రతికున్నంత కాలం గుండెల్లో ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. అరే నా బిడ్డ చచ్చిపోయిందా, ఎవడో ఒకడు తాగి నాటకాలు చేసి వెనక నుంచి గుద్ది జస్ట్ కోపంని కంట్రోల్ చేసుకోలేక మనిషిని కుక్క కన్నా హీనంగా చూసే ఒక 2 మృగాల చేతిలో నా బిడ్డ చనిపోయిందా, ఈ ఎమోషన్తో తల్లిదండ్రులు బతుకుతూ ఉంటారు. ఆ 2 బిడ్డలు కూడా మా అక్కలు చనిపోయారు, మా అక్క చనిపోయింది, సో ఓకే ఇలా జరిగింది, పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాళ్ళ జీవితాలు మొత్తం వ్యవస్థలు కరప్ట్ అయిపోయాయి. మొత్తం వ్యవస్థల్లో మ్యానిపులేషన్ వచ్చేస్తుంది. ఆ గుద్దినవాడు ఒక నెలకో 2 నెలలకో బయటకు వచ్చేస్తాడు. ప్రభుత్వాలు స్పందించవు. రేపు మారిపోతాయి ప్రభుత్వాలు. ఎవ్వరికి వాళ్ళు ఇళ్ళలో కూర్చొని భోజనాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ నష్టపోయింది ఎవడో తెలుసా? ఆ చనిపోయిన అమ్మాయి. ఆ అమ్మాయి అనుభవించిన బాధ ఎవ్వడికి తెలీదు. ఆ గుద్దినప్పటి దగ్గర నుంచి ముఖం మీదకి బండి ఎక్కిచ్చేదాకా, ఈరోజు హాస్పిటల్లో చచ్చిపోయేదాకా ఆ అమ్మాయి పడిన వేదన, మౌనంగా ఆ అమ్మాయి కోమాలో పడిన వేదన ఎవ్వడికి తెలియదు. మనం దాన్ని అర్థం కూడా చేసుకోవద్దు. ఎందుకంటే మనం మృగాళ్ల మాదిరి తయారైనాం మనం. నేను పలు వీడియోలో చెప్పాను, ఎలక్షన్స్ ముందు చెప్పాను, ఎలక్షన్స్ తర్వాత చెప్పాను, సార్ మందు మీద రాజకీయాలు చేయొద్దండి. నేను చంద్రబాబు నాయుడు గారు వెరీ సీనియర్ పొలిటీషియన్, ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. నాకు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళ గురించి వద్దు నాకు. వీళ్ళంతా ఇప్పుడు జనంలోకి వచ్చారు. వీళ్ళు దే ఆర్ డూయింగ్ మిస్టేక్స్, దే ఆర్ డూయింగ్ రైట్స్. వీళ్ళు నేర్చుకుంటారేమో నాకు తెలియదు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం వీళ్ళు నేర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అనే ఒక ల్యాబ్ను వాడుకుంటున్నారు. ఈ ల్యాబ్లో ఎన్ని ఎలగలు చచ్చిపోతాయి అది తర్వాత సంగతి. బట్ ఆల్రెడీ నేర్చుకున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు రాజకీయంలో రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి వరంగల్లో ఒక అమ్మాయిని, ఒక బీటెక్ అమ్మాయిని ఎవడో ముఖం మీద యాసిడ్ పోసాడని చెప్పి, అప్పుడు కాంతిరాణ టాటా అనుకుంటా, ఐ థింక్ హీఈస్ ద ఎస్పీ ఆ టైంలో, వరంగల్ ప్రాంతంలో, నాకు గుర్తులేదు, నేను చిన్నగా ఉన్నాను ఆ టైంలో. ఆ ముఖం మీద యాసిడ్ పోసిన వాడిని ఎన్కౌంటర్ చేయించారండి. సమాజానికి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి తెలుసా?
ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇది ఆడపిల్లకు అన్యాయం జరిగిందనో సమాజంలో ఎన్కౌంటర్ చేయమనో నా ఉద్దేశం కాదు. యు సీ వెన్ యు ఆర్ గివింగ్ ఎ స్టేట్మెంట్, వెన్ యు ఆర్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ యాజ్ ఎ లీడర్, ఇట్ గోస్ ఇన్ టు ద పబ్లిక్. ఆ భయం భక్తి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో మందు అమ్ముతున్నప్పుడు ఎంత అందంగా బ్యూటిఫుల్ గా అలంకరించి ఓకే ఈ మందు ఇలా కొనాలి, ఆ మందు బాటిల్ నుంచి మేము టెంప్ట్ అయ్యేలాగా మందు బాటిల్ ని డిజైన్ చేసి అమ్ముతున్నారే, ఏమవుతుంది యువత? ఊరు బయట చీకట్లో అమ్మవలసిన మందును ఊరులో బహిరంగంగా లైట్లు వేసి అమ్ముతున్నారు. దాన్ని ఎలా చూడాలి? స్టేట్కి రెవెన్యూ వస్తుందా? ఆ రెవెన్యూతో మీరు సంక్షేమ పథకాలు నడిపిస్తారా? ఆ రెవెన్యూతో అమరావతి కడతారా? ఒక కన్న తల్లి ఏడుపు మీద, ఒక చచ్చిపోయిన బిడ్డ సమాధి మీద వచ్చిన పైసలతో ఒకడు డబ్బులు సంపాదించి దాన్ని ఒక ఊరు కడతాము, అది అభివృద్ధి, చూడండి సమాజానికి మేము ఇంత చేస్తున్నామని చెప్పడానికి ప్రభుత్వాలకు సిగ్గుండాలి. సార్ మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, ఎట్లా చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఆ ఒక పనికి మాల వెధవకు ఒక మంచి నాయకుడు అని చెప్పబడుతున్న వ్యక్తికి ఈ గ్యాప్ ఉంటుంది చూసారా, ఇదే తేడా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా ఇదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి నేను ఇంతసేపు మాట్లాడలేదు, వాడు ఎవడో జట్ పంజా అని ఒకడు వాడి గురించి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వీళ్ళంతా వాళ్ళకున్న చిన్న చిన్న ఫ్యాన్ బేస్ వాడుకొని వాళ్ళు జస్ట్ రాజకీయ లబ్ధి పొంది వాళ్ళ కులాలను వాడుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకునే మనుషులు వీళ్ళంతా. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు బీ ఎ లీడర్, టు షో వాట్ యు ఆర్. 75 సంవత్సరాలు దాటిపోయాయి ఈరోజు మీకు. ఈరోజు మీరు సమాజంలో ఎస్ నేను గెలిచినా, నేను ఓడిపోయినా, నేను ఈ నిర్ణయం తీసుకుంటా, సొసైటీకి ఇది తప్పు, ఇది రైట్ అని నేను నిర్ణయించగల శక్తి నాకుంది, నేను కన్విన్స్ చేయగలిగిన కెపాసిటీ నాకుంది, నేను చేస్తానని మీరు చేయట్లేదంటే మనం చచ్చిపోయినట్టు కదా. సమాజం అంతా కలిసి మన అవసరాల కోసం మనం ఎవరైనా చచ్చిపోయినా మనం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ తలల మీద కార్లు ఎక్కినా, వాళ్ళ బట్టలు నడ్డి రోడ్డున బట్టలు ఆడవాళ్ళ విప్పి పారదొబ్బినా, ఒకడిని స్టేషన్లో పెట్టి తుపాకీ పెట్టి కాల్చి పారేసినా కూడా మేము మాట్లాడడం, మాకు మా అమరావతి ముఖ్యం, మాకు బాబాయ్ ముఖ్యం, జగనే ముఖ్యం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగాలనుకుంటున్నాను. సార్ జగన్ గారు, ఇప్పుడు నాలాంటి వాడు ఈ వీడియో మాట్లాడతాడు, ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఎందుకు మాట్లాడడం తెలుసా? ఎత్తుకపోతారు, అరెస్ట్ చేస్తారు, కనిపించని కేసులని పెడతారు, డబ్బులు ఉండవు, మేము తట్టుకోలేం, చిన్న జీవితం, మా అమ్మని ఏమన్నా అంటే చాలు నేను వీడియోలు ఆపేస్తాను, మా నాన్నని కొడితే చాలు నేను వీడియోలు ఆపేస్తాను, ప్రశ్నించడానికి అలాంటి భయపడతాడు. కానీ అటువంటి భయం లేని వ్యక్తివి నువ్వు. తెగించి సోనియా గాంధీ లాంటి మనిషిని ఏం చేసినా పర్లేదని ఆలోచించుకోకుండా దూకిన వ్యక్తివి నువ్వు. చెల్లి నీకు అన్యాయం చేస్తుంది, సమాజానికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలని తెలిసినా కూడా నువ్వు ఓపెన్గా చేస్తే చెయ్యమ్మా, ఏం చేస్తావో చెయ్యి అనుకొని నిలబడిన వ్యక్తివి నువ్వు. ఎవడు ఎన్ని ట్రోల్స్ చేసినా నా దారి ఇదే, నేను ఇలాగే మాట్లాడతానని చెప్పిన వ్యక్తివి నువ్వు. తెగించి నువ్వు తెగబడితే ఏమవుతుందో నీకు తెలుసు, సమాజానికి తెలుసు. బట్ వై ఆర్ యు నాట్ డూయింగ్ దట్? మీరు మాట్లాడితే చాలు, మేము ఇంత మాట్లాడాలి, కానీ మీరు ఒక్క ఈ టాపిక్ గురించి ఒక్కసారి మాట్లాడితే చాలు దేశమంతా మన వైపు తిరిగి చూస్తుంది. మందు విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఒక దిశానిర్దేశం ప్రతిపక్ష నేతగా మీరు తీసుకురండి. ఎలక్షన్ మేనిఫెస్టో కన్నా ముందే మందు విషయంలో మీరు క్లారిటీ ఇవ్వండి. సమాజం బాగుపడటానికి జనాలను కూడా కోఆపరేట్ చేసేలా మీరు మోటివేట్ చేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఆ పార్టీ ఈ పార్టీ మీద, ఈ పార్టీ ఆ పార్టీ మీద దాడి చేస్తా పోతే ఎప్పుడు బాగుపడుతుంది ఈ సమాజం? జనాలు ముక్కలుగా పార్టీల విధంగా చీలిపోయి సమాజానికి ఎంతో కొంత అన్యాయం జరుగుతుంది, కొంచెం మాట్లాడండి అయ్యా అంటే మాట్లాడలేని స్టేజ్లో ఉంటే ఏం చేయాలి? పోలీస్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా ఐఏఎస్లకు ఐపీఎస్లకు రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మీరు చదువుకొని ఈ దేశాన్ని ఎలా నడిపించాలో, చాలా గొప్పగా పాలసీలు రూపొందించాలో మీరు చదువుకొని వస్తున్నారు. దయచేసి రాజకీయ నాయకులతో మాకు సంబంధం లేదు, మీరు ఎట్లా చచ్చిపోయినా మాకు సంబంధం లేదు, మేము మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి, లా అండ్ ఆర్డర్లో మా యొక్క నిబద్ధతను మేము చాటుకొని ఇవ్వండి అని చెప్పి మీరందరూ ఒక ధైర్యంగా ఒక ముందడుగు వేయండి. దయచేసి మీ పొలిటికల్ అఫిలియేషన్స్ మానేయండి. మనం డబ్బులు ఎంత సంపాదించుకుంటాం సార్, గౌరవం, కీర్తి, రెస్పెక్ట్ సొసైటీలో. సార్ సోషల్ మీడియాలో వచ్చే ఈ పనికిమాలిన మాటలు ఒక రోజులో 2 రోజులు వెళ్ళిపోతాయి. అదే కానీ మీరు మీ స్థాయి చూపించుకొని మీ స్టాండర్డ్ చూపించుకున్నారనుకోండి, చరిత్రలో మిగిలిపోతారు మీరు. ఈ రోజు చరిత్రలో మనం మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క సామాజికత, వీళ్ళందరూ పాత్ బ్రేకింగ్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనరీస్, మీరందరూ దయచేసి సమాజాన్ని కాపాడండి. రాజకీయ నాయకులు తొత్తులుగా మారకండి. తెగబడి సమాజాన్ని కాపాడటంలో అలసత్వం వహించొద్దు. దట్ షోస్ యువర్ మార్క్. అక్కడే మీరు హీరోలు అవుతారు. అండ్ జనాలకు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ రాజకీయాల పిచ్చిలో నుంచి కొంచెం బయటికి రండి. సమాజాన్ని యాజ్ ఎ హోల్ మనందరం కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే ఒకరోజు ఈ దరిద్రం మన ఇంటి దాకా వస్తుంది. మన ఇంట్లో ఎవడన్నా చచ్చినా కూడా ఇదే రెస్పాన్స్ ఉంటుంది, ఎవరి దగ్గర నుంచి అయినా.